నక్క గాడిద. అనగనగా ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతను గ్రామ శివారులో పెద్ద పొలాన్ని సాగు చేసి రకరకాల పంటలను పండించి మరుసటి రోజు మార్కెట్లో అమ్మేవాడు. అతను ప్రతిరోజు రాత్రి పొలం దగ్గరకు వెళ్ళినప్పుడు తన గాడిదను కూడా తనతో తీసుకెళ్ళి రాత్రంతా పొలం దగ్గర కాపలా ఉండి మరుసటి రోజు ఉదయం పండిన పంటను గాడిద మీద తీసుకువచ్చి అమ్మడానికి వెళ్ళేవాడు. ప్రతిరోజు రాత్రి సమయంలో ఒక నక్క పెద్ద పెద్దగా ఊగలు పెడుతూ అరుస్తూ ఉండడం గాడిద గమనించింది. నక్క యొక్క అరుపులకు తన యజమాని భయపడుతూ ఉండేవాడు. రైతు గాడిదతో ఈ విధంగా అన్నాడు: "ఈ నక్క ఊళ్ళో చాలా భయానకంగా ఉన్నది. దీన్ని అరుపుకు నా నరాలు తెగిపోయేలా ఉన్నాయి" అని అన్నాడు. ఒకరోజు రాత్రి గాడిద అనుకోకుండా నక్కను కలిసింది. గాడిద నక్కను చూసి చాలా ఈర్ష్యపడుతూ దానితో ఈ విధంగా అంది: "చూడు నక్క, నీ అరుపుకు నా యజమాని చాలా భయపడుతున్నాడు. నన్ను చూడు, ఒక్కసారి ఎప్పుడూ నన్ను కొడుతూ నాతో ఎక్కువ బరువులు మోయిస్తూ ఉంటాడు." జిత్తుల మారి నక్క తనను చూసి ఈర్ష్యపడవద్దు, గాడిదకు తగిన గుణపాఠం నేర్పాలని మనసులో అనుకొని దాంతో ఈ విధంగా అంది: "ఎవరన్నారు నీ యజమాని నీకు భయపడడని? నీవు ఎప్పుడైనా రాత్రి సమయంలో అరుస్తూ ఉన్నావా?" ఆ మాటలకు గాడిద ఈ విధంగా అనుకుంది: "ఇదన్నమాట రహస్యం." ఆ మరుసటి రోజు రాత్రి తన యజమాని పడుకున్న తర్వాత గాడిద తన పెద్దనోరు అరుస్తూ అరుపులు చేయడం స్టార్ట్ చేసింది. ఆ అరుపులు విన్న రైతు నిద్ర నుంచి మేలుకొని గట్టిగా ఓండ్రాయ్ పెడుతున్న గాడిదను చూసి పెద్ద కర్రను తీసుకువచ్చి దాన్ని చితకబాదాడు. దెబ్బలు తింటున్న గాడిదకు పక్కవారిని చూసి ఈర్ష్య పడకూడదు అన్న విషయం అప్పటికి అర్థమైంది. ఇందులో నీతి: ఈర్ష్యతో ఎవరిని అనుకరించడానికి ప్రయత్నించకూడదు. ఇదండి ఫ్రెండ్స్ టుడేస్ మోరల్ స్టోరీ. ఇలాంటి మంచి మంచి స్టోరీల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్